బ్రిజా ఫేస్ లిఫ్ట్ ఎప్పుడొస్తుంది అని ఎదురు చూస్తూ ఇరాన్కి అమెరికాకి మధ్య వార్ వచ్చేసిందండి. సో ఈ బ్రిజా ఫేస్ లిఫ్ట్ ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు, అంతా డైలమా అయితే ఉంది. సో నేను 1 మంత్ బ్యాక్ వీడియో చేశాను, మార్చ్ ఎండ్లో రావచ్చు అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ అయితే వేసుకున్నాం, కానీ అలా అనుకున్నట్టు జరగలేదు. బట్ రీసెంట్గా నార్త్ యూట్యూబర్స్ కొంచెం హంగామా చేస్తున్నారు, ఇది లైక్ 7.8 lakhs స్టార్టింగ్ ప్రైస్కి బ్రిజా వస్తుందని చెప్పేసి. సో ఇది ఫేస్ లిఫ్ట్ గురించి కాదు వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఎగ్జిస్టింగ్ బ్రిజానే డిస్కౌంట్స్లో ఇస్తున్నారు అన్నట్టు చెప్తున్నారు. అంటే మారుతి సుజుకి వాళ్ళ యాడ్స్ రన్ చేస్తున్నారని. సో దీని వెనకాల స్టోరీ ఏంటో తెలుసుకుందాం. దాంతోపాటు బ్రిజా ఫేస్ లిఫ్ట్ ఎప్పుడు రావచ్చు అండ్ వస్తే ఎలాంటి వేరియంట్స్, అంటే ఇంజిన్ ఆప్షన్స్ ఏముంటాయి. సో మీరు ఒకవేళ బ్రిజా కొనాలి అనుకుంటే మీరు ఆగకూడదా, వెయిట్ చేయాలా వద్దా, ఈ మొత్తం క్లారిటీ మీకు ఇస్తానండి. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడం చాలా ఎఫర్ట్ పట్టింది, ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీరు ఒకవేళ కార్ బయింగ్ ప్రాసెస్లో సీరియస్గా ఉన్నట్లయితే కార్ మామ కమ్యూనిటీ జాయిన్ అవ్వచ్చు. మన కార్ మామ కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్స్లో రన్ అవుతుంది. సో వాట్సాప్ గ్రూప్లో మీరు డిస్కషన్స్ చేయొచ్చు, జూమ్ కాల్ అటెండ్ అవ్వి నాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడచ్చు. ఇది కాకుండా గ్రూప్ బయింగ్ చేస్తారు, కొటేషన్స్ షేర్ చేస్తారు, దానివల్ల మీరు ఎక్కువ డిస్కౌంట్స్ అయితే పొందొచ్చు. కమ్యూనిటీ జాయిన్ అవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఇప్పుడు ఈ 7.81 lakh వెనకాల స్టోరీ ఏంటి? సో ఈ 7.81 lakh ఏంటంటే మారుతి వాళ్ళ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫేస్బుక్ పేజ్ యాడ్స్ రన్ చేస్తున్నారు అనమాట. సో కొంతమందికి యాడ్స్ కనిపిస్తున్నాయి, ఆ యాడ్స్లో ఏంటంటే 7.81 lakh మీరు కొనుక్కోవచ్చు అని చెప్తున్నారు. సో ఇదేంటి యాడ్ నిజంగానే ఉందా లేకపోతే ఇదేమో చెప్తున్నారని నేను వెళ్ళి వాళ్ళ అఫీషియల్ పేజ్లో చెక్ చేసినప్పుడు నాకైతే నేను చూసిన యాడ్స్ ఏంటంటే 7.81 lakh నాకు కనిపించట్లేదు. బట్ బ్రిజా మీద మంచి ఆఫర్స్ ఉన్నాయి, మార్చ్ ఆఫర్స్, అవి చెక్ చేయండి. మీకు ఆఫర్ కావాలంటే ఈ బటన్ మీద క్లిక్ చేయండి అని చెప్పి వస్తుంది. సో నేను అది చూస్తున్నప్పుడు నాకు ఏమర్థమైందంటే మన రీజియన్లో ఎక్కువ ఇవ్వలేదు, అది రీజియన్ స్పెసిఫిక్ ఆఫర్ అని చెప్పేసి నాకు అర్థమైందనమాట. సో అక్కడ మేబీ వాళ్ళకి కార్స్ మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే డిసెంబర్ 2025 డిసెంబర్ కానీ 2025 ఇయర్ స్టాక్ ఉండిపోతే వాటిని క్లియర్ చేయడానికి మేబీ కొన్ని డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. అంతేగాని దీనివల్ల బ్రిజా ఫేస్ లిఫ్ట్ వస్తుందేమో, బ్రిజా ఫేస్ లిఫ్ట్ వస్తుంది కాబట్టి ఇవి ఎక్కువ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారేమో అనే టాక్ అయితే నేను సమర్థించనండి. మేబీ ఇట్స్ నాట్ ద థింగ్ అని నాకు అనిపిస్తుంది. సాధారణంగా ఇండికేషన్ ఉంటుంది, అంటే మన షోరూంలో వాళ్ళు స్టాక్ లేదని చెప్తున్నా, లేకపోతే ఉన్న మోడల్ మీద డిస్కౌంట్స్ ఎక్కువ ఆఫర్ చేస్తున్నా ఫేస్ లిఫ్ట్ వస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఇంకా అది మన తెలుగు రాష్ట్రాల్లో అవ్వట్లేదు. సో నాకైతే డౌట్ లేదనమాట, ఇంకా టైం ఉంది అని నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఆప్షన్స్ ఏముంటాయి బ్రిజాలో. ఇప్పుడు మనం ఫేస్ లిఫ్ట్ వస్తున్నప్పుడు ఆప్షన్స్ ఏంటి? బ్రిజా ఫేస్ లిఫ్ట్ టర్బోలో వస్తుందా లేకపోతే మనకి న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఒకటే ఉంటుందా అని డౌట్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ టర్బో, న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్ రెండు వచ్చే అవకాశం ఉందండి. దాని వెనకాల లాజిక్ ఏంటో చెప్తారు. సో బ్రిజా వాళ్ళు డెఫినెట్లీ సిఎన్జి అయితే పట్టుకొస్తారు, సిఎన్జి లేకుండా పట్టరారు. సో బ్రిజా మారుతి కంపెనీ వాళ్ళు ఎంతవరకు ఎప్పుడు కూడా టర్బోతో సిఎన్జి అయితే పట్టరాలేదు, బట్ న్యాచురల్ యాస్పిరేట్తో సిఎన్జి పట్టరావాలి. సో ఇక న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఉండాలి, సిఎన్జి ఉండాలి. బట్ బ్రిజా ఇప్పుడు ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? ట్యాక్స్ బెనిఫిట్ తీసుకోవాలి. బ్రిజా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్ 1500cc ఇంజిన్ ఉండడం వల్ల దాని ట్యాక్స్ 40% స్లాబ్లోకి వెళ్తుంది. అదే నెక్సాన్, మహీంద్రా 3XO ఇలాంటి వాళ్ళకి 18% ట్యాక్స్ స్లాబ్కి వెళ్తుంది. సో ఆ ట్యాక్స్ అడ్వాంటేజ్ తీసుకోవాలంటే వీళ్ళు డెఫినెట్గా టర్బో అయితే పట్టురావాలి. సో ఈ టర్బో ఏంటంటే వీళ్ళు 1 liter టర్బో ఇంజిన్ ఫ్రాన్స్లో ఉన్నదే పట్టుకొస్తారని చెప్పేసి టాక్ ఉందన్నమాట, ఆథెంటిక్ సోర్సెస్ ద్వారా తెలుస్తుంది. సో ఫ్రాన్స్లోని 1 liter టర్బో ఇంజిన్ గ్యారంటీగా పట్టుకొస్తారు. న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్ కూడా ఉంచుతారు. సో దాంతోపాటు సిఎన్జి పట్టుకొస్తే విక్టోరియస్లో చేసినట్టుగా అండర్ బాడీ సిఎన్జి కూడా పట్టుకొచ్చే అవకాశం చాలా ఎక్కువ అనమాట. సో ఇప్పుడు మనం టర్బో ఒకవేళ ఫ్రాన్స్ టర్బో లాగా ఇప్పుడు బ్రిజాలో టర్బో పట్టుకొస్తే దానివల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుందా, ప్రైస్ తగ్గుద్దా అని చెప్పేసి మనం చూసినట్లయితే ఫ్రాన్స్లో డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ టర్బో అని ఉంది, అది 10,60,000 స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలా అనుకుంటే బ్రిజా కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఫ్రాన్స్లో టర్బో కొంచెం హై ఎండ్ వేరియంట్లో ఇస్తున్నాడు, బట్ బ్రిజాలో టర్బో కావాలంటే వాడు లో ఎండ్లో కూడా స్టార్టింగ్ వేరియంట్స్లో కూడా ఇవ్వచ్చు అనమాట. ఇచ్చి కొంచెం ప్రైస్ తగ్గించి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. సో అక్కడ మేబీ డిఫరెన్షియేట్ చేస్తాడని నేను అనుకుంటున్నాను.
ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రాంక్స్ కన్నా బ్రిజా ఈజ్ ఏ బెటర్, బిగ్గర్ సైజు, కొంచెం స్పేస్ అది ఎక్కువ ఉంటుంది కార్లోని, ఆ బెనిఫిట్ ఉంటుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రాంక్స్ టర్బో బదులు బ్రిజా టర్బో తీసుకోవడానికి బ్రిజా ఈజ్ మోర్ సేఫర్ కార్, 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది. ఫ్రాంక్స్లో సేఫ్టీ రేటింగ్ కూడా లేదనమాట. సో ఆ డ్రాబ్యాక్ అయితే మీకు ఫ్రాంక్స్ టర్బోలో ఉంది. సో బ్రిజా టర్బో తీసుకోవాలనుకునే వాళ్ళకి కొంచెం ప్రైస్ తగ్గొచ్చు న్యాచురల్ యాస్పైర్డ్తో పోల్చుకుంటే, బట్ ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదని నాకు అనిపిస్తుంది. సో ఇక్కడ బ్రిజాలో టర్బో కొనాలనుకునే వాళ్ళు డెఫినెట్లీ దే హ్యావ్ టు వెయిట్, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ బ్రిజాలో టర్బో లేదు. సెకండ్ థింగ్ వచ్చేసి బ్రిజాలో న్యాచురల్ యాస్పైర్డ్ ఇంజిన్ కొనాలనుకుంటున్నారు అనుకుంటే, ఇప్పుడున్న ఫీచర్స్ మీకు ఓకే అనుకుంటే డిస్కౌంటెడ్ ప్రైస్లో అయితే తీసుకోవచ్చండి. ఇప్పుడున్న బ్రిజా కూడా మంచిదే, ఒకవేళ డిస్కౌంట్స్లో దొరికితే బెటర్. ఎందుకంటే బ్రిజా ఫేస్ లిఫ్ట్ వస్తే, ఫేస్ లిఫ్ట్ అన్య ఇంజిన్ మీకు అంత ఎక్కువ ప్రైస్ అయితే మీకు ఎక్కువ ప్రైస్ పెరుగుతుంది కానీ తగ్గే అవకాశం లేదు. ప్రైస్ ఎక్కువ అవుతుంది కానీ ఫీచర్స్ కూడా పెంచుతారు, అంటే కొంచెం ఇంటీరియర్స్ అవి బెటర్ అవుతాయి. కొన్ని ఫీచర్స్ ఏవైతే నెక్సాన్ 3XOలో ఎక్స్ట్రాగా ఉన్నాయో అవి కూడా వాళ్ళు యాడ్ చేయడానికి ట్రై చేస్తారు. సో అక్కడ మీకు ఎక్కువ ఫీచర్స్ కావాలి అనుకుంటే న్యాచురల్ యాస్పైర్డ్ ఇంజిన్ కోసం మీరు వెయిట్ చేయొచ్చు అనమాట. సో న్యాచురల్ యాస్పైర్డ్ ఇంజిన్ అక్కడ మీకు లేకపోతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఇంజిన్ కూడా మీరు తీసుకోవచ్చు న్యాచురల్ యాస్పైర్డ్ ఇంజిన్. ఇంకా మూడో యాంగిల్ వచ్చేసి సిఎన్జి కొనాలనుకునే వాళ్ళు. ఇక్కడ మీరు సిఎన్జి కొనాలనుకుంటే మ్యాటర్ ఏంటంటే డెఫినెట్గా వెయిట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ సిఎన్జి మీకు అండర్ బాడీ వస్తుంది అనమాట. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ బ్రిజాలో సిఎన్జి వచ్చేసి అండర్ బాడీ కాదు, ఇప్పుడు మ్యాథ్ వస్తుంది. సో ట్యాంక్ కెపాసిటీని తీసేసుకుంటుంది. సో అదే ఇప్పుడు సిఎన్జి వస్తే అండర్ బాడీ వస్తుంది కాబట్టి బూట్ స్పేస్ మీకు బాగా మిగులుతుంది. సో అక్కడ మీరు సిఎన్జి కొనాలనుకుంటే బ్రిజాలో డెఫినెట్గా వెయిట్ చేయండి, కొంచెం టైం అయితే పడుతుంది. సో కానీ తప్పదు, వెయిట్ చేయాలి. ఇప్పుడు ఫైనల్గా మనము మాట్లాడుకుంటున్న మ్యాటర్ ఏంటంటే ఎప్పటికి వస్తుంది. ఓకే, ఇదంతా బాగానే ఉంది, నిజంగా ఎప్పటికి వస్తుంది బ్రిజా అని చూసుకున్నట్లయితే బ్రిజా నాకు తెలిసిన సోర్సెస్ ప్రకారం జూన్ కన్నా ముందు రావడం అయితే చాలా కష్టం అండి. జూన్ దాటాకే వచ్చే అవకాశాలు నాకు కనిపిస్తున్నాయి. ముందు వస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను డెఫినెట్గా, బట్ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి అబ్జర్వ్ చేస్తే కనుక జూన్ కన్నా ముందు వచ్చే అవకాశం నాకు పెద్దగా కనిపించట్లేదు. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో అని నా గెస్ అయితే ఉందన్నమాట. అండ్ ఇవన్నీ కాకుండా ఇప్పుడు వార్ సిచ్యువేషన్ కూడా నడుస్తుంది, ఇండియాలో పెట్రోల్ ప్రైసెస్ కూడా పెరిగిపోతాయని ఒక భయం కూడా ఉన్నట్లయితే కనుక మీరు ఎలక్ట్రిక్ కార్ వైపు కూడా ఆలోచించవచ్చు. సో ఎలక్ట్రిక్ కార్ గురించి ఒక వీడియో చేశాను, ఎలక్ట్రిక్ కార్ కొనడం దాని వెనకాల లోటుపాట్లు ఏంటని వీడియో చేశాను, అది చూడొచ్చు మీరు. లేదు మీరు ఒకవేళ ఫస్ట్ టైం కార్ బయ్యారు, నేను ఫస్ట్ టైం కార్ బయింగ్ గురించి తెలుసుకోవాలనుకున్నా అంటే ఈ చెక్ లిస్ట్ ఉంది, ఇది కూడా మీరు చూడొచ్చండి. సో మీరు వీడియోని ఎంతవరకు చూసారంటే నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఒకవేళ కార్ మామ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు, లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను. అండ్ మీకు ఇంకా డౌట్స్ ఉండి నాతో పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే కన్సల్టేషన్ కూడా నేను ఆఫర్ చేస్తాను. సో ఆ కన్సల్టేషన్ లింక్ అనేది అది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.